రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రెండో విడత ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అయితే ఈరోజు ప్రచార సమయానికి చివరి రోజు కావడంతో సర్పంచ్లుగా పోటీ చేసే అభ్యర్థులు ఇక్కడ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ బోయినపల్లి మండల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బిల్ల సత్యం అయితే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రచారానికి సంబంధించి మనతో పాటు ఆయన మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. అన్న, గత వారం రోజులుగా ప్రచారం చేశారు, ఈరోజు చివరి రోజు, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మరి నమస్కారం అండి, నా పేరు బిల్ల సత్యనారాయణ. నేను బోయినపల్లి గ్రామ సర్పంచ్గా నేను బరిలో ఉన్నాను. అయితే ముఖ్యంగా చెప్పాలంటే వృద్ధులు, యువకులు అందరూ నా వెనుక ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళకు గ్రామానికి కావాల్సిన పనులన్నీ అంటే ఇందులో ముఖ్యంగా మా ఎజెండా ఏంటంటే మన గ్రామ పంచాయతీకి 24 hours బై 24/7 అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా వైకుంఠ రథము, డెడ్ బాడీ ఉండడానికి ఫ్రిడ్జ్ కూడా గ్రామ పంచాయతీ అందుబాటులో ఎల్లవేళ ఉంటుంది. అది మీకు అట్లనే మన పెన్షన్ అర్హులందరికీ, అదే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, బీడీ కార్మికులు కూడా పెన్షన్ కావచ్చు, దానికోసం అన్ని రకాల కృషి చేస్తానని నేను మనవించుకుంటున్నాను. అంటే ప్రధానంగా బోయినపల్లి గ్రామం అనేది మేజర్ గ్రామ పంచాయతీ, ఇది ఒక మండల కేంద్రం. ఇది అంటే గ్రామంలో ఇక్కడ ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఎలాంటిగా ఫోకస్ చేస్తారు దాని మీద? ప్రధానంగా అంటే కోతుల బెడ, కుక్కల బెడ చాలా ఉంది. దాన్ని నేను గెలిచినాక వెంబడే దాని మీద చర్యలు తీసుకొని, అలాగే ఊర్లో పారిశుద్ధ్యం కూడా బాగా పనులు లోపించినాయి. సీసీ రోడ్లు కూడా చాలా వరకు ఖరాబ్ అయి ఉన్నాయి. అవిటిని మరమ్మతులు చేసి అన్ని రకాలు నేను అభివృద్ధి చేస్తానని నేను మనవించుకుంటున్నాను. ఇక్కడ ఎంతమంది పోటీ చేస్తారు, మీరు ఎలాంటి గుర్తుతోనే ప్రచారం చేస్తారు? ఇక్కడ బోయినపల్లి మండలంలో ఐదుగురు సభ్యులు పోటీ చేస్తున్నారు. అందులో నేను బిల్ల సత్యం, నాది ఫుట్బాల్ గుర్తు. అందరూ బ్యాలెట్లో 4వ నెంబర్లో ఉన్నాను నేను. అందరూ ఫుట్బాల్ మీద ఓటేసి నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటేనే కొంచెం గ్రామంలో డబ్బులతో ముడిపడి ఉంటుంది. అంటే మరి బిల్ల సత్యం ప్రజాబలంతో గెలుస్తారా, లేకుంటే ఆర్థిక బలంతో గెలుస్తారా? నేను చెప్పాలంటే ప్రజాబలంతో ఇప్పటివరకు ఉన్నాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. అయితే ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీ నిధులు అధికార పార్టీ వాళ్ళు ఇస్తారని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అది ముమ్మాటికి అవాస్తవం. 15th ఫైనాన్స్ ప్రకారం మన గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులన్నీ డైరెక్ట్ నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి. వాటిని డెవలప్ చేస్తానని చెప్పి నేను చెప్తున్నాను. అంటే మీరు రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు? అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి మీరు ఏం చెప్తారు? ఇంతకుముందు ఏమైనా పదవులు కానీ ఇలాంటివి ఏమైనా అనుభవించారా? నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాను. నేను ముఖ్యంగా ఆర్ఎంపీ డాక్టర్ వృత్తిలో ఉన్నాను. నేను 25 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను 2005 సంవత్సరంలో ఎంపీటీసీగా పోటీ చేసి 9 ఓట్లతో ఓడిపోయినాను. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. ఎప్పుడు చేశారు మీరు? 2005 ఓకే. ఎంపీటీసీగా పోటీ చేసి 9 ఓట్లతో ఓడిపోయాను. అప్పటి నుండి నేను రాజకీయంలోకి రాలేదు. ఇప్పుడు ప్రజలే నన్ను బలవంతంగా నిలబెట్టి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా నమ్మకం ఉందా మరి ఈసారి ఖచ్చితంగా గెలుస్తానని? ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎంత డబ్బులు వంచినా, ఎంత మద్యం వంచినా ఖచ్చితంగా నా వెనక ఉన్న వాళ్ళంతా నిజాయితీగా ఉన్నారు. ఖచ్చితంగా నేను గెలిచి మన ఊరును జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇది బోయినపల్లి గ్రామంలో ఇక్కడ బిల్ల సత్యంకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు కొంతమంది యువకులు. అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. ఏ విధంగా ఉంది? సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, గ్రామంలో ఎలాంటి సందడి ఉంది? మరి సందడి అయితే మామూలుగా లేదు. ఈసారి ఎప్పుడు చూడనంత సందడి ఉంది. కాకపోతే ఈసారి మన బిల్ల సత్యం గారు నమ్మకం, నిజాయితీ, ఆయన నిజాయితీ అనేది ఒక పేరు ఊరిలో ఉన్నది. ఆ ఒక్క నిజాయితీ అనే పదంతో ఈయన గెలిచిపోతాడు. మేము ఎక్కడ ఎవరికి ఏ ప్రలోభాలు కానీ, డబ్బులు కానీ, ఏది కానీ మనం ఎవరికి ఏమి చేయట్లేదు. నిజాయితీ అనే నమ్మకంతోనే గెలవబోతున్నాడు మన బిల్ల సత్యం గారు. ఖచ్చితంగా గెలుస్తాడా? మరి 100% గెలవబోతున్నాడు. ఆదివారం సాయంత్రం మనం సంబరాలు చేసుకోబోతున్నాము. సర్పంచ్గా గెలిచిన తర్వాత బిల్ల సత్యం అన్న ఇచ్చినటువంటి హామీలు గ్రామంలో నెరవేర్చుతారని నమ్మకం ఉందా మీకు? 100% నమ్మకం ఉంది. ఆయన సత్యం, బిల్ల సత్యం అంటేనే నమ్మకం, నిజాయితీ. ఆయన ఎప్పుడు కానీ ఆయన వృత్తి, వైద్య వృత్తి. ఆయన దగ్గరికి ఏ ఒక్క పేషెంట్ వచ్చినా కూడా, ఆయన ఇంజక్షన్లు వేసినా కూడా, టాబ్లెట్లు వేసినా కూడా, ఆయన ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించాడు, ఎవరిని ఇబ్బంది పెట్టాడు. ఆయన అలా చూసుకుంటాడు. ఇంకా ఎవరికైనా ఎమర్జెన్సీ కేసెస్ అయితే మన ఊర్లో ఆయన మనకు గ్రామంలో వైద్య సదుపాయం సరిగా లేదు కాబట్టి ఆయన కారులో సొంతగా ఆయన చాలా మంది పేషెంట్లను తీసుకెళ్లి చాలా ఊరికి సహాయం చేసినాడు.
చివరిగా మీ బోయినపల్లి గ్రామస్తులకు ఫుట్బాల్ గుర్తు గురించి మీ గురించి ఏం చెప్తారు చివరిగా? ఫుట్బాల్ గుర్తును గెలిపించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిదీ బోయినపల్లి గ్రామంలో మరికొద్ది రోజుల్లో 2 రోజుల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి బిల్ల సత్యంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరుతున్నారు. తనకు గ్రామస్తులకు సర్పంచ్గా అవకాశం ఇస్తే జిల్లాలోనే ఒక ఆదర్శమైనటువంటి బోయినపల్లి గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాంబాబుతో ప్రశాంత్, TV8 బోయినపల్లి నుంచి.